హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాన్ స్పాయిలర్ రివ్యూ ఆన్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. రావు రమేష్ గారు టైటిల్ రోల్లో లక్ష్మణ్ కార్య డైరెక్ట్ చేసిన మూవీ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. హ్యాపీగా ఉందబ్బా. చిన్న మూవీస్, సింపుల్ స్టోరీస్, క్లీన్ ఎంటర్టైనర్స్ బాగుంటున్నాయి. మొన్న కమిటీ కుర్రాళ్ళు, నిన్న ఆయ్, ఇప్పుడు మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. మంచి డీసెంట్లీ ఎంటర్టైనింగ్ మూవీస్ అన్నీ. ఒక సైడ్ బాహుబలి, పుష్ప, హనుమాన్, సలార్, కల్కి ఇలాంటి పాన్ ఇండియా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్స్తో ఇండస్ట్రీ ఎక్స్పాండ్ అవ్వడం, ఎట్ ద సేమ్ టైం ఇంకో సైడ్ ఇలా మన లోకల్ కథలతో రియల్ లైఫ్ సిచ్యువేషన్స్కి దగ్గరగా మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్తో మెప్పిస్తున్న చిన్న మూవీస్ రావడం హర్షించదగ్గ విషయం ఇది అనిపించింది. ఇక మూవీ విషయానికి వస్తే, స్టోరీ ట్రైలర్లో చూపించినట్టే అనుకోకుండా యాక్సిడెంటల్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ అకౌంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు పడడం, వాటిని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది చూపిస్తారు. గవర్నమెంట్ జాబ్ కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేస్తూ ఖాళీగా ఇంట్లో ఉండే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే సిచ్యువేషన్స్ అన్నీ ప్రాపర్గా చూపించారు. అండ్ ఇది ఒక ట్రూ స్టోరీ ఆర్ ఇన్సిడెంట్స్ బేస్డ్ తీసిన మూవీ. అయితే మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ కామెడీ. మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి సీన్ బీ డ్రమాటిక్ అండ్ ట్రమాటిక్ కూడా కామెడీగానే రాసుకొని ప్రజెంట్ చేశారు డైరెక్టర్ లక్ష్మణ్ గారు. అండ్ అది వర్కౌట్ అయింది కూడా. ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం, త్రూ అవుట్ ద మూవీ ఆ లాఫ్టర్ కూడా వినిపిస్తూ ఉంటుంది థియేటర్లో. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన రావు రమేష్ గారిని టైటిల్ రోల్లో పెట్టి ఆయన కామెడీ టైమింగ్ని యూజ్ చేసుకున్నారు డైరెక్టర్ లక్ష్మణ్. రావు రమేష్ గారి క్యారెక్టర్స్లో ఒక ఎటకారం అండ్ కామెడీ టైమింగ్ ముందు కూడా కొంతవరకు చూసాం, కానీ ఇలా ఫుల్ లెంత్ కామెడీ రోల్ చేయడం నాకు తెలిసి ఫస్ట్ టైం. సో డీసెంట్గా అనిపించింది ఆయన పర్ఫార్మెన్స్. సుబ్రహ్మణ్యం కొడుకు క్యారెక్టర్ చేసిన అంకిత్ కొయ్య చాలా బాగా సపోర్ట్ చేశాడు. మొన్న వచ్చిన ఆయ్ మూవీ సక్సెస్లో కూడా రాజ్ కుమార్ కాసిరెడ్డి అండ్ అంకిత్ కొయ్యది మేజర్ పార్ట్ అని చెప్పొచ్చు. ఇక రమ్య పసుపులేటి యాక్టింగ్ వాస్ జస్ట్ ఓకే, కానీ ఆ క్యారెక్టర్ డిజైనే పెద్ద కన్విన్సింగ్ అనిపించలేదు నాకు. ఇంటర్మీడియట్, 18 ఇయర్స్, పెళ్ళి, ఇట్లా కొన్ని ఉంటాయి. కామెడీ అండ్ కమర్షియల్ మూవీ కాబట్టి ఓకే, ఇక అది కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇంద్రజ గారు, అన్నపూర్ణ గారు అండ్ మిగిలిన యాక్టర్స్ అందరూ డీసెంట్గా చేశారు. టెక్నికల్లీ కూడా నాకేం కంప్లైంట్స్ లేవు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే అన్నీ డీసెంట్లీ బాగున్నాయి. ఓవరాల్గా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ టు వాచ్ ఓవర్ ద వీకెండ్. అందరూ కలిసి ఫ్యామిలీతో వెళ్ళి హాయిగా చూడొచ్చు అనిపించింది. దాట్స్ ఆల్ అబౌట్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.